రేణు గారా ఓ గాడ్ ఐ యామ్ సో లక్కీ మీరు ఇలా రండి మమ్మీ ప్లీజ్ కాఫీ తీసుకురా డాడీ మీరు వచ్చి కూర్చోండి ఎంత మంచి సీరియల్ అండి ఎంత బాగా రాస్తున్నారు ఫెంటాస్టిక్ మార్వెలస్ మా ఇంట్లో అందరికీ మీరంటే పిచ్చి ఇష్టం అండి ఇదేమో మా అన్నయ్య కదండి కొంచెం మంచినీళ్ళు ఇస్తారా ఒక్క నిమిషం రే చంటి ఇదిగోండి మంచినీళ్ళు కొంచెం కాఫీ మర్చిపోయానండి సారీ ఇప్పుడే తీసుకొస్తాను ఏమండి గ్యాస్ అయిపోయింది వెంటనే ఫోన్ చేసి బుక్ చేయండి నేను వెళ్ళొస్తాను అప్పుడప్పుడు వస్తూ ఉండమ్మా బాయ్ ఆంటీ మంచిదమ్మా రేణు గారు వెళ్ళిపోతున్నారా ఓకే బాయ్ బాయ్ అంట బాయ్ బాయ్ ఏంట్రా డ్రాప్ చేయవా సరే వస్తున్నాను. అక్కర్లేదు ఇగోండి మీ కీస్ మీ కారు వెంటనే స్టార్ట్ అయిందే మీ ముక్కకి ఏమైంది దోమ కుట్టిందిలేండి దోమ కుడితే ఇంత పెద్ద ప్లాస్టరా దాన్ని మా ఫ్రెండ్ క్రికెట్ బ్యాట్ తో చంపేశాడు అప్పుడే వెళ్ళిపోతారా ఇంకాసేపు ఉండొచ్చుగా ఏంటో ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు నేను మళ్ళీ వస్తాను కదండి ఓకే బాయ్ 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 సునీల్ బాయ్ ఏమైందిరా సిగ్గేసేస్తుంది బామా ఇంత చిన్న దెబ్బకి అంత బాధపడిపోవాలట్రా ఏమండి మీరు వీళ్ళు తేవచ్చుగా సునీల్ ఇంట్లో ఇంకేదైనా పాస్ సామాన్ ఉంటే తీసుకొచ్చి పడేరా పాత అంటే ముసలిందో తీసుకొచ్చి పడరా అదిగోరా అక్కడ ఏదో పాతకొచ్చారు తీసుకురండి అదేంటి తీసుకొచ్చి హాయ్ చూసారా మా కాలనీలో భోగి ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాము థ్యాంక్ యూ సేమ్ టు యూ చంటి చంటి ఎక్కడున్నావురా నేను ఇక్కడే ఉన్నానండి మీ అన్నయ్య ఏడి వాడింత పొద్దున్నే లేవడండి చాలా బద్దకస్తుడు పడుకున్నాడని అలాగే వదిలేస్తారా పండగ అంటే అందరూ కలవడమేగా పదండి మనం లేపి తీసుకుందాం ఇలా వచ్చి లేపుతారని తెలిస్తే మేము కూడా పడుకునే ఉంది కదా ఎందుకు పొద్దుటే ఇక్కడికి వచ్చి కొట్టించుకోవడం చూసారా ఒరే అన్నయ్య లేవరా ఇవాళ భోగిరా గంట ఆగిరా వీడిలా కాదు ఓ బకెట్ నీళ్లు తెచ్చిపోస్తే గానీ లేవడు మీరు ఇక్కడే ఉండండి అయ్యో మీరా మీరేంటండి ఇక్కడ సారీ అండి ఏంటండి ఏమైంది మీరెక్కడ నీళ్లు కొడతారు అని తట్టి లేపడానికి ట్రై చేస్తే అయినా మీరు అలా గిచ్చడం ఏంటండి అయ్యో నేనెక్కడికి ఇచ్చానండి మెల్లగా అలా అన్నానంతే ఏంటి మెల్లగా మీరు అలా అన్నారా మీరు ఎలా అన్నారో తెలుసా ఇదిగో రేఖ ఇంకో 4 గార్లు ఎక్కువేమో సునీల్ కేసులో చిక్కిపోతున్నాడు నువ్వు అప్పుడప్పుడు భలే నిజాలు మాడతావు అంకుల్ అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం ఆయన కూడా నాకు వేసి వేస్తున్నా కదా ఏమండి మీరెవరినో లవ్ చేస్తున్నారు కదా ఎవరండి అతను ప్లీజ్ పేరు చెప్పరా పోనీ అతను మీకు దగ్గరలోనే ఉన్నాడు కదా చిచి
ఏంటి బామ్మ గారెలు వేడిగున్నాయా? పారా అవతలకి. ఓ నువ్వు అరే అన్నయ్య, వేడిగున్నావా? ఇవాళ మమ్మీ నీ ఫేవరెట్ డిష్ చేసిందిరా. ఏంటిది? కందిపప్పు. పుట్టేనంటే చంపేస్తాను. మరి నా సంగతి అంటే నిన్ను నేను చంపేస్తాను కదా. అంకుల్, అంకుల నన్ను అంకుల ఎలా అనేసిందేంటి? వాట్ అంకుల్? రామా మీ అబ్బాయికి ఏదో నిక్ నేమ్ ఉన్నట్టుంది. ఆ కందిపప్పు అని నాన్న ఏంటి ఆ, ఏం నేనేం చెప్తున్నావ్? చెప్పలేదురా. ఆ? నీ గురించి కాదురా. నాన్న, ఇంటి విషయాలు చెప్పావంటే నీ చూడు. గురించి కాదురా, నువ్వు పోరా. ఆ, మళ్ళీ చెప్పావంటే చూడు ఏం చేస్తా నాకే ఏం తెలియదు. చెప్పలేరా. ఆ, ఆ పేరు ఎలా వచ్చింది అంకుల్? ఏం లేదమ్మా, చిన్నప్పుడు వీడి చెల్లెలు స్కూల్కి వెళ్ళపోతే ఆ? ఒక దెబ్బ కొట్టాను అంతే. నా చెల్లెలు కొడతావా అని కోపం వచ్చి వీడు నా మీదకే వచ్చాడు. వీడిని ఒక దెబ్బ కొట్టాను. వీడి కోపం వచ్చి ఒక రోజంతా కనపడకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. వీళ్ళ అమ్మ చెల్లెలు ఒకటే శోకాలు. ఒక రోజంతా వీడి కోసం తెగ వెతికాం. ఇంతలో అటకం నుంచి ఓ సౌండ్, నేను ఇక్కడున్నాను మమ్మీ అని. ఓన్లీ దుప్ప దగ్గర తిండి తిప్పలు లేకుండా అక్కడ ఏం చేస్తున్నావురా అని అడిగితే కందిపప్పు మూట ఉంది కదా అది తింటూ కూర్చున్నా అన్నాడు. అంతే, 3 రోజులు ఒకటే సౌండ్. సౌండ్ ఏంటి? ఇండియన్ గ్యాస్. సారీ, మీ అమ్మగారు ఉన్నారు. థ్యాంక్ యూ. హలో, మళ్ళీ ఇంకోసారి కొట్టండి. ఎందుకు? ఒక్కసారి కొడితే మన ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి. సో మళ్ళీ కొట్టండి. కొట్టండి, కమ్ ఆన్. కందిపప్పు. ఏయ్, ఆగు. ఆగు. ఆగు అన్నానా? నన్ను కందిపప్పు అంటావా? ఆగు. ఆగు. అదేంటి? ఇండియన్ ఇండియన్ ఏమనుకుంటున్నావు? ఆ? ఆగు. సారీ. ఇంకెప్పుడు అలా అన్నం చెప్పండి. అంటాను. ఇంకెప్పుడు అలా అననని చెప్పండి. వదలండి. అననని చెప్పండి. ఈ చెయ్యి ఇప్పుడు వదలకపోతే జీవితాంతం పట్టుకోవాలి. కందిపప్పు. ఏమిటన్నయ్యా? కందిపప్పు. తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం, అటు ఇటు తిరుగుతూ అలసిన మనసుకు చంద్రోదయం. రెండు కలిసి ఒకసారి ఎదురై వరవం. కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం, అటు ఇటు తిరుగుతూ అలసిన మనసుకు చంద్రోదయం.
కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం అటువైపు తిరుగుతూ అలసిన మనసుకు చంద్రోదయం తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం అటువైపు తిరుగుతూ అలసిన మనసుకు చంద్రోదయం రెండు కలిసి ఒకసారి ఎదురై వరమ ప్రేమ 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 బాయ్. చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ వరకు నా లైఫ్ లో ఒక లోటు ఉండేది. నాకు ఒక అన్నయ్య లేడని. ఈ రోజుతో అది తీరిపోయింది సునీల్ వల్ల. వస్తానన్నయ్య. బాయ్ అమ్మా. బాయ్ బాయ్. మంచిదమ్మా.